వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగిననంటే మహావేంద్రంగా ఎండ వచ్చేసినప్పటికీ కూడా భయపడదట. మరి వేసవకాలంలో రోడ్లు పగిలిపోతే రోహిణి కార్తెలు అంటారు, అవునా? రోడ్లు పగిలిపోతేమో నిజమే అంత ఎండ ఉంటుంది అన్నమాట. అప్పుడు కూడా నాకు నీరు లేదు అందంటిది. ఎందుకు? ఈ వేరు ఎక్కడ నీరు ఉంటే అక్కడికి వెళ్తుంది కాబట్టి. ఈ వేరు ఈ మూలము ఎక్కడ ఫలం ఉంది అక్కడికి వెళ్తుంది కాబట్టి నీరు దొరికేస్తుంది, నీరు అందుతుంది. అంచేత ఎండిపోవడం అని కానీ వేడొచ్చేసిందని కానీ ఉండదు ఇంకా మనకి. అది అర్థం చేసుకోవాలి మనం. ఈ చెట్టు అంటే ఎవరో నువ్వే, ఈ చెట్టు అంటే ఎవరు నేనే, ఈ చెట్టు అంటే ఎవరు నువ్వు నేనే, మనందరము విశ్వాసముగా ఉండేటువంటి మనందరము కూడా. అందుకే ఈ యొక్క కీర్తన గ్రంథం 1:3లో నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు సఫలమగును. నిలబడి ఉంటే సఫలమవుతుంది. మరి నిలబడి ఉండాలి దేవుళ్ళు. అందుకే ఏలియా గారు అన్నారు, ఎవరిని సన్నిధిని నిలబడుతున్నాను, ఎవరిని సన్నిధిని నేను నిలబడుతున్నా. నిలబడ్డావా, ఒరిగిపోయావా, తప్పిపోయావా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిలబడి ఉండుట కష్టం వచ్చినా సరే. ఇదిగో వెట్ట కలిగినను దానికి అది వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఏంటి? వెట్ట కలిగిందని ఏడవలేదంట, వర్షం లేదని ఏడవలేదంట. అయినా సరే, వర్షం లేకపోయినా సరే, అది ఏ కాలమైనా సరే, అందుకే తగిన కాలమందు ఫలమన్నారు. తగిన కాలమందు ఫలమన్నారు అంటే ఏంటి? వయసు తగినటువంటి మరి ఎదుగుదల ఉండాలంట బిడ్డకి. 10 ఏళ్ళు అయినా కూడా బిడ్డ ఎక్కడెక్కడే ఉన్నాడో, నడవలేకపోతున్నాడు, అడుగులు వెళ్ళిపోతున్నాడు అంటే లోపం ఉందని కదా అర్థం. మరి 40 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుని నేను ఇక్కడే ఉన్నానంటే ఎలా కుదురుతుంది? ఎన్నో సంవత్సరాలు దేవుణ్ణిలో ఉంటున్నావు అంటే ఏం కావాలి నీకు? ఎదుగుదల కావాలి, వృద్ధి కావాలి. వృద్ధిలోనికి వచ్చేటటువంటి విషయాలు ఇతరులకు చెప్పాలి. నేను నమ్ముకున్నాకమ్మ దేవుడు నాకు ఈ కార్యాలు చేశాడని చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతుంటే కనుక ఇదనమాట. వెట్ట కలిగిందని బాధపడదు, వర్షం లేదని బాధపడదు. అలాంటి చెట్ల వల్లే మనం ఉండాలని దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత అమ్మ ఇంకో మాట చదవండి అక్కడ. చింతనందదు, కాపు మనదు. 9 హృదయం అన్నిటికంటే మోసకరం. ఇది బాగా ఆలోచించాలి. ఇంత పోజేసి చెట్టు గురించి ఇంత బాగా చెప్పి 9వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నారనమాట? హృదయం ఎటువంటిదటండి? అసలు ఆ వెట్ట కలగడమో వర్షం లేకపోవడం కాదు కావాల్సింది. ఎక్కడ చెడిపోతే అంత చెడిపోద్దంట. ఎంత నీరున్నప్పటికీ కూడా ఎక్కడ చెడిపోతేని? మనసు చెడిపోతే, హృదయం చెడిపోతే, దేవుని యందు పక్కకి నీ హృదయం వెళ్ళిపోతే, దేవుని యందు నీ మనసు పక్కకు వెళ్ళిపోతే, దేవుని యందు నీ ఆలోచన పక్కకు వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇది అసలైన వ్యాధి అనమాట. హృదయానికి వచ్చేసింది వ్యాధి, ఇంక దీన్ని బాగు చేసేవాడు ఎవడో లేడు. గుండె జబ్బు వచ్చేసిందండి. 4 వాల్స్ ఉంటున్నాయి. ఈ 4 వాల్స్ అంటున్నారు, 1 పోయింది అన్నారు వేస్తున్నారు, 2 పోయి అన్నారు వేస్తున్నారు, బాగానే 4 పోయి అన్నారు అది కూడా వేస్తున్నారు. 4 పోయినప్పుడు కూడా వేస్తున్నారు. ఎన్ని వాల్స్ పోయినా అది కొంతకాలం మట్టుకే. డాక్టర్లు చేసేటటువంటి ఆ ట్రీట్మెంటు ఈ కొన్ని లక్షలకు ఖర్చు పెట్టి మనం చేయించుకున్నప్పటికి కూడా ఎంతకాలం అది గ్యారంటీ లేదు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి. దాన్ని గ్రహింపగలవాడేవాడు? చూసారా? గ్రహింపగలవాడేవాడు? నీ హృదయం ఎలాగుందో నాకేం తెలుస్తుంది? నా హృదయం ఎలాగుందో నేను ఎంత మంచి మాటలు చెప్తున్నాను కానీ నా హృదయం ఎలాగుందో నీకెలా తెలుస్తుంది? ఎవరి హృదయమైనా సరే ప్రభువుకు తెలుస్తుంది. మూలం ఎక్కడుందో, నేను దుర్మార్గంగా ఉన్నానో సన్మార్గంలో ఉన్నానో అది తెలుసుకునేటటువంటి వాడు ఆయనే, ఒకే ఒక్కడు. ఆయనకే తెలియదు. నీ హృదయం తెలియాలన్నా నా హృదయం తెలియాలన్నా ఒకే ఒక్కడు తెలుసుకోగలుగుతాడు. అందుకేమన్నాడంటే 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. అదండి ఏమన్నారండి? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం. ప్రవర్తన అన్నారు. ఇందాక మనము మానవద్దు అనే చెప్పుకున్నాం. మనం మానవద్దు అనే దాంట్లో ఎందులో లోపం ఉందో, ఫ్రెండ్స్ వచ్చారని మానేసాం, లోపం కాదా? నీ క్రియలలో లోపం రాలేదా? ప్రార్థన మానేసేసి నువ్వు అక్కడ ఆటలాడుతున్నావు, నువ్వు
అక్కడ ఏదో వండుకున్నావు, వాళ్ళని ఏదో మెప్పించాలని. ఎవరిని మెప్పించాలని? ఫ్రెండ్స్ని మెప్పించాలని, చుట్టాలను మెప్పించాలని. నువ్వు అసలైనటువంటి దేవుని సందుకు రాకుండా నువ్వు అక్కడే ఉంటున్నావు, అందులోనే మునిగిపోతున్నావు. అది వండుతున్నావు, ఇది వండుతున్నావు, ఇది వండుతున్నావు. ఆఖరికి వాళ్ళ కంచాల్లో పెట్టేటోడికి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఇలా కిలికేసి అలా కిలికేసి వాళ్ళకి ఏం జరుగుతుంది? ఎక్కసమైపోయి ఉంటారు వాళ్ళు. అనేక చోట్ల తిని ఉంటారు. నువ్వు ఇంత కష్టపడి ఉన్నదో లేదో నువ్వు తెచ్చిపెట్టి ఎంత చేసి ఆ కంచాల్లో వడ్డించేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా కిలికి అలా కిలికి నువ్వు వేసినవన్నీ కూడా విలువైనటువంటి చికెన్, విలువైన మటన్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? కెలుగుతున్నారు. ఇంకెవరైనా తినగలుగుతారా చెప్పండి? వాళ్ళు కెలికేశారు. అబ్బాయి నాకు ఇది నచ్చలేదు, చాలా బాగుంది కానీ ఇప్పుడు అక్కడ తినొచ్చాను అని చేత ఆకలిగా లేదు. అందుకని ఆకులు వేసి నేను కూడా వ్యర్థమే. నీ హృదయాన్ని గ్రహించగలిగేవాడు ఎవడన్నాడు? అందుకే కదా నీ హృదయం నేను గ్రహించలేను, నా హృదయం నువ్వు గ్రహించలేవు, దేవుడే గ్రహింపునిచ్చి. క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేటుకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. నిన్ను నన్ను పరిశీలన చేసేవాడు ఒక్కడే ఉన్నాడమ్మా. ఆయనే మన తండ్రి, ఆయనే మన దేవుడు అనేటటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. క్రియల ఫలము చొప్పున, అది మన క్రియలు ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 22:12 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 22:12 ఒకసారి అది చదివేయండి అమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్. ఎవరమ్మా వస్తుంటే? యేసు ప్రభు. అదండి చూడండి, అది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఇప్పుడు ఆలోచన చేయండి, సిద్ధపరిచిన జీతం అంటాం. ఇది దేవుడు సిద్ధం చేసేసాడు, నీ కోసం జీతం సిద్ధం చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన యందు అలాగ అంటు కట్టుకుని ఉన్నావు కాబట్టి, అంటు కట్టబడినటువంటి వాడవై ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి నీ క్రియల చొప్పున చేసుకున్నమ్మకి చేసుకున్నంత అంటారా అమ్మాయి? అంటారా? చేసుకున్నమ్మకి చేసుకున్నంత. ఇంత పిండి వేసుకుని అన్ని బూరెలు చేసుకుంది అంతే. ఇవేటి ఇంత పిండి వేస్తే ఇంత రాలేదేటంటే ఎలా కుదురుతుంది? చేసుకున్నమ్మకి చేసుకున్నంత అంటే నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత ఉపవాసం చేస్తున్నావో, ఎంత వాక్యం చేస్తున్నావో, నువ్వు మానకుండా కంప్లీట్గా అన్నీ చేసేసావా లేదా? కంటిన్యూగా చేసావా లేదా? రెగ్యులర్గా చేసావా లేదా? అది చూస్తాడు దేవుడు. నువ్వు 4 రోజులు ప్రార్థన చేసి 10 రోజులు పడుకుంటావు, అప్పుడు ఎలాగుంటుంది? అప్పుడు ఏమండి, మొక్కకే 4 రోజులు నీళ్ళు వేయకపోతే ఎండిపోయి వాడిపోయి తలాలేస్తుందమ్మ. ఏంటో మొక్కను చూడండి, 4 రోజులు కనుక నీళ్ళు లేకపోతే ఇలా ఆ మొక్క కూడా చూడండి మనిషిలాగే, ఆహారం లేని మనిషిలాగా అలా వాడిపోతూ ఉంటుంది. చూసి అయ్యి బాబోయ్ నీళ్ళు పోయలేదు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అనుకుని చప్పున మనం ఎలా నీళ్ళు పోసాం లేదో ఒక్క పావు గంటలు నిలబడుతుంది అది. మళ్ళీ గ్రహించారు ఎప్పుడైనా మీరు? మొక్కను గ్రహించగలిగారు ఎవరైనా ఎప్పుడైనా? నేను చాలాసార్లు గ్రహించాను. ఆ మొక్క ఎండిపోతూ వాడిపోతూ ఉండే సందర్భంలో గబగబా నీళ్లు పట్టుకెళ్ళి పోస్తే కనుక దానికి తెప్పరిల్లుతుంది అనమాట. తెప్పరిల్లి మళ్ళీ మామూలు మొక్క అవుతుంది, మామూలుగా దాని జీవితం. అదే దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, ఇవి మనకు లేకపోతే కనుక వాడిపోయేటటువంటి పరిస్థితి. అందుకే క్రియల ఫలము అన్నారు. క్రియ అంటే నీళ్ళసము, అది చక్కగా వెళుతుంది. క్రియ నువ్వు చేసావు కాబట్టి ఒక పండు కోసుకుంటావు నువ్వు. అందుకే సోమరవాణి ద్రాక్ష తోట ఎక్కడ చెప్పండి నాకు అసలు? సోమరవాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా బలురక్కసి చెట్లు అక్కడ పెరిగిపోయినాయి. చేను మంచిదే, మంచోడేమో చురుగ్గా ఉన్నవాడు పిచ్చి ఏం చేసేసుకుంటున్నాడు, పంట కోసుకుంటున్నాడు వాడు. ఈ సోమరవాడు చేనులో ఏమున్నాయి? ఇప్పుడు పిచ్చి మొక్కలు పులిసేసి ఉన్నాయి, బలురక్క చెట్లు పులిసేసి ఉన్నాయి. అప్పుడు ఎవరైనా వెళ్ళి పెద్దోళ్ళు ఎవరైనా వెళ్ళి ఏరా నీ చేను అలా చేసేసావేంట్రా, నీ పక్కోడేమో పంట కోసుకుంటున్నాడా, నువ్వేమో పిచ్చి మొక్కలు కోయడానికి వెళ్తావా ఇప్పుడు అనరా ఎవరైనా? అంటే ఎవరి చేనేది? బద్ధకస్తుంది. అందుకే కదా ఇందాక మానవద్దు అనేది దాంట్లో ఏమన్నదమ్మా? బద్ధకం వచ్చిందని మానవద్దన్నారు. బద్ధకస్తుని యొక్క చేను చూస్తేనట సోమరివాడు ఎవడో బద్ధకస్తుడు ఎవడో సోమరివాడు. ఇది కూడా మనం గమనించవలసినటువంటి వారమైన. సోమరితనము, చింపి గుడ్డలు,
ధరించడానికి కారణమంట. చింపి గుడ్డలు సోమరితనం అంటే ఏంటి? సోమరితనం అంటే ఏంటి? చేయవలసిన పనులు చేయలేరు, ఆ సమయంలో చేయరు. చేద్దాం అనుకుంటాడు, రోజులు అయిపోతాయి. ఈ సెలవుల్లో ఇవన్నీ చేసేయాలనుకుంటాం మనం. ఏ సెలవులను? దసరా సెలవులా, లేకపోతే వేసవి సెలవులు, లేకపోతే పండుగ సెలవులా? ఈ సెలవుల్లోనే ఈ వర్క్ అంతా కూడా చేసేయాలనుకుని ఈ సెలవులు వస్తున్నాయి, నెలల నుంచి సెలవులు వస్తాయి. ఈ నెలలు ఊరుకునంట సెలవులు వస్తున్నాయి కదా, అసలు రోజు కూడా విడిచిపెట్టకుండా, ఒక గంట కూడా విడిచిపెట్టకుండా చేసేసుకోవాలి. ఈ వర్క్ చేసేసుకోవాలనుకుంటా. నెలల నుంచి ఎదురు చూస్తా. ఈ నెల తిరిగిపోద్ది, ఆ నెల సెలవుల నెల కూడా తిరిగిపోతుంది. రేపు వాయిదా, రేపనే వాయిదా ఉండడానికి వీలేదు. రేపుకి ఏమి లేదన్నారు దైవజనులు. రూపు లేదు, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. రేపుకి రూపు లేదు. రేపు అనుకుంటావు, రేపు అన్ననాడు ఏం జరుగుతుందో తెలుసా మనకి? ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? ఉంటామో ఉడతామో తెలుసా మనకి? తెలీదు మనకి. అంచేత రేపుకి ఏమి లేదు, రూపు లేదు. మనకు ఆనవాళ్లే తెలియదు అన్నమాట. కానీ అందుకే నేటి దినం పనులు అవి కూడా చెప్పారు దైవజనులు దేవదాస్ గారు. అవి ఏనాడు పని ఆనాడే చేసుకోండి అన్నారు. ఏనాటి పని ఆనాడే చేసుకోండి అన్నారు. ఈవేళ పని రేపు చూద్దాంలే, పర్వాలేదు అనుకుని ఒక్కొక్కళ్ళు ఇంట్లో తెలుసా మీకు, రేపు తోముకుందామని నిన్నటంట్లు కూడా ఈవేళ రేపుడు కూడా ఉంచుకునే వాళ్ళు లేరా? చూశాను నేను, అలాంటి వాళ్ళు కూడా చూశాను. ఎప్పుడంట్లు అయ్యి నిన్నటంట్లు ఈవేళ తోముదామనుకుంది, ఈవేళ టైం లేదు, రేపు అంటే అప్పుడు టైం లేకపోతే ఎలకలు చిలకలు ఇంకా ఆ అంట్ల మీద పడి ఉంటాయి. మరి బట్టలు కూడా నానబెట్టి చాలామంది ఎప్పటికప్పుడే చేసుకోవాలంట పనులు. శుభ్రం చేసుకోవాల్సిన పనులు ఎప్పటికప్పుడే చేసుకోవలసినటువంటి విధానం. క్రియల ఫలము అన్నారు. ఏమన్నారు? క్రియల ఫలం అన్నారు. చూడమ్మ అక్కడ మళ్ళీ ఇంకొకసారి చూడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు జీతం ఇచ్చాడమ్మా. నువ్వు 1 గంట ఇక్కడ కూర్చున్నావా, జీతం వచ్చేస్తుంది నీకు. అక్కడ ఎక్కడుంది? పరలోకంలో దాచిపెట్టేశాడు. నేను ఒక్కరోజు ఉన్నావా, జీతం ఉంది నీకు అక్కడ. నీవు దేవుని సన్నిధికి వస్తే చాలు, జీతం సిద్ధం చేశాడు. అంటే సిద్ధం అంటే ఏంటి? మొన్న అమావాస్యకి బోనాలు ఎట్టుకుంది, తైలాభిషేకం. వాళ్ళ ఊరు నుంచి 60 మందిని పిలుచుకుంది. ఎక్కడికి ప్రార్థనకి వాళ్ళ ఊరు నుంచి 60 మందిని. ఆ అమ్మాయి సిద్ధపాటు ఏంటో తెలుసా? నేను ఎంతమందికి అయితే పెట్టుకోవాలనుకున్నాను అంతమందికి కూడా నేను వండిన పదార్థాలు పెట్టాలి నా చేతితో. అలా కొంతమంది ఉన్నారు మన సంఘంలో. కొసురు వడ్డించి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ పదార్థం కూడా వాళ్ళు తినాలి అని. అలాగే ముగ్గురు అమ్మలో కూడా ఉండాలి అనే కోరికలు కూడా ఉన్నాయి. ముగ్గురు ఉండాలి, ముగ్గురు లేకపోతే వెలితి మాకు. ఇలాగ అనుకుని చేసినటువంటి బిడ్డలో మన సంఘంలో దేవుడిచ్చాడు. ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే, మరి తన చుట్టాలు పట్టాలందరూ కూడా నా సంఘం ఏంటో చూడాలి, నా సంఘంలో జరిగే ప్రార్థనలు ఏంటో చూడాలి, ఇక్కడ జరిగేటటువంటి ప్రభావం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు నేను ఇప్పుడు పిలవపోతే కనుక అని వాళ్ళందరినీ కూడా పుట్టింటి వాళ్ళని అత్తంటి వాళ్ళని కూడా పిలుచుకుంటే 60 మంది ఆటోల మీద, బళ్ళు మీద, కార్ల మీద వచ్చేసారు ప్రార్థనకి. ఇక్కడికి వచ్చేస్తే పోనీ వాళ్ళు ఇంత ముద్దెట్టారు, ఏదో అయిపోయింది, తినేసి వెళ్ళిపోతారు కదా. అబ్బే కుదరదంట. ముందే ప్లాన్ చేసి సిద్ధపరిచిన జీతం అంటే చెప్తున్నాను. సిద్ధపరిచిన జీతం అంటే ముందే తను ఏం చేసిందంట, ఒక సంచిలోను ఇన్ని బాక్సులు, ఏంటి ప్లాస్టిక్ బాక్సులు తోమేసి కడిగేసి ఎండబెట్టేసి సంచులు వేసి కట్టేసి ఉంచేసిందంట. కవర్లు కూడానంట. మళ్ళీ ఈ బాక్సులు వేసి అందులో కవర్ పోకుండా మూత కట్టడానికి కవర్లు కూడా ఉంచి భద్రపరిచిందంట. వచ్చారు వాళ్ళు, చూశారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూశారు. పరిమళ సువాసనగా వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఈ వండుకున్న ఈ పదార్థాలన్నీ కూడా మళ్ళీ చిన్న బాక్సులు పెద్ద బాక్సులను వేసి కవర్లతో కట్టేసి వాళ్ళకి పంపిస్తే ఆ ఊరంతా కూడా పరిమళ సువాసన. ఇదేమి సువాసన? ఇది పరిమళ సువాసన. నీతోటే పోలేదు, నీ అత్తింటి పుట్టింటి వారందరూ కూడా ఈ పరిమళ నీ క్రియలు
అంటే నువ్వు క్రియలను బట్టి దేవుడు నీకు జీతము సిద్ధం చేశాడట. సిద్ధం ఇక్కడ సాక్ష్యం చెప్పేసింది. వాళ్ళందరూ ఇవన్నీ వింటున్నారు. ఈ చుట్టాలందరికీనంట అక్కడికి వెళ్ళి నేను చేత్తో వడ్డించుకోకపోతే పిలిచింది కానీ పెట్టలేదు ఏంటి అనుకుంటాం. మీలాంటి వాళ్ళు అంతే కదా మరి అనుకుంటారు. స్వయంగా వడ్డించాలనుకుంటారు. ఎవరికో అప్పచెప్పేసేసి ఊరుకోరండి. ఎవరికో అప్పచెప్పి ఊరుకోరు. ఏం చేస్తారనమాట, స్వయంగా ప్రతి పదార్థము కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిందా లేదు నా చేతితోటే వడ్డించాలి అంత తీర్మానం చేసుకుని ఉంటారనమాట. ఈవిడేం చేస్తుంటే ఇక్కడ ఏమో సాక్ష్యం తనేమో బులుబులుగా చెప్పేసి వీళ్ళందరూనేమో పాపం వాళ్ళు అన్నానికి వచ్చారంటే పెట్టలేదు అంటారు ఇంత పోసేసి అని అక్కడికి వెళ్తే అబ్బాయి ఇక్కడి నుంచి వాళ్ళు కదలట్లేదంట. వాళ్ళు వచ్చేస్తారే వాళ్ళు భోజనం పెట్టండి. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే ఉండి తన్మయత్వం పొందిపోతున్నారంట. ఆవేళ తైలాభిషేకం తన్మయత్వం. అయ్యో ప్రార్థన అంటే ఇలా ఉంటుందా, ఇటీ ఈ తైలాభిషేకం అంటే ఇలాగ ఉంటుందా అని వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకొని ఏంటంటారు దాన్ని, కెమెరాలు ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని ఇంకా అక్కడ వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ కూడా చూపించేది. ఇదంతా ఏంటి, పరిమళ సువాసన. యేసు ప్రభు పరిమళ సువాసన అని తెలుసు కదా మనకి. పరమగీతములో 1వ అధ్యాయము 4వ వచనములో ఏమని తెలుసా, పోయబడిన పరిమళ తైలం అన్నారు. ఏంటమ్మది, పోయబడిన పరిమళ తైలం. తైలం ఉంటుంది, ఇంత సీసా ఉండొచ్చు, లేకపోతే ఇంత ముంత ఉండొచ్చు, పరిమళం ఉండొచ్చు. కానీ ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటాము, అదొక సువాసన. కొంచెం బట్టలకు రాసుకుంటాము, అదొక సువాసన. కానీ ఇదేంటిది, మరియ గారు పాదాలు కడిగిందంటే యేసుప్రభు వారికి పాపాత్మ స్త్రీ ఈ లోకంలో ఉన్నప్పుడు అత్తర బుడ్డి ఏం చేసింది, పగలగొట్టింది. పగలగొట్టగానే గుప్పమైన సువాసన వచ్చేసింది. ఆ ఇల్లంతా అత్తర వాసన. కానీ ఇప్పుడు ఈ పరమగీతంలో ఉన్నటువంటిది 1వ అధ్యాయంలో చూడు 4వ వచనము 3వ వచనం గబగబా చూడండి. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. అది నీవు పూసుకున్న పరిమళ తైలం అంటే నువ్వు నేర్చుకున్న విద్య, ఈ ప్రార్థన విద్య, ఈ వాక్యం విద్య, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నువ్వు పూసుకున్నావు. ఈ పూసుకున్న పరిమళ తైలం, పూసుకున్నదంటే ఏంటి, ఇలా చేత్తో తీసుకుని ఇలా పూసుకుంటామన్నమాట. తర్వాత పూసుకున్న పరిమళతో సువాసన కదా. నీ పేరు పోయబడి, అది ఇప్పుడు నాకు కావాల్సిందనమాట. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. ఎలా పొయ్యాలి, ఎలా పొయ్యాలి, తైలం పోసినట్టు పొయ్యాలి. ఎక్కడంటే యేసు ప్రభు యొక్క నామం ఎక్కడి నుంచి వచ్చింది, కన్యక మరియంకు చెప్పినటువంటి మాటలేంటి, నువ్వు కుమారునికి అంటావు, యేసు అని పేరు పెడతావు అని ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుంచి దేవదూత మోసుకొచ్చింది ఆ వర్తమానం. పోయబడిన పరిమళతో వర్తమానం మోసుకొచ్చింది, పేరు అక్కడి నుంచి వచ్చింది. నీ పేరు ఎక్కడి నుంచి పోయబడింది, ఇప్పుడు పరలోకం నుంచి పోయబడింది. అక్కడ పరలోకంలో పోస్తే భూమి యొక్క 4 దిక్కులకు కూడా వచ్చింది ఈ పరిమళ సువాసన. యేసు అనే పరిమళ సువాసన ఎక్కడికి వచ్చింది, భూమి యొక్క 4 దిక్కులకి కూడా వచ్చేసింది. అది అర్థం చేసుకోవాలి మనం. ఈ పరిమళ సువాసన ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ఈ పని వల్ల ఏం జరిగిందనమాట, అందరూ కూడా ఎంత బాగా జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. అలాగే అనుకోవాలనేటువంటి మాట, దేవుని యొక్క మాట మనం విన్నామంటే, ఇప్పుడు మీరు విన్నారు ఈ యొక్క మాటలన్నీ కూడా మానవద్దనే మాటలు ఎన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అవి నీటి కాలువ వారం నాటబడిన చెట్టు, జలముల దగ్గర నాటబడిన చెట్టు ఎలా ఉంది, నీ క్రియలు ఎలాగున్నాయి, మన హృదయం ఎలాగుంది, అదే కదా ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతి. కనీసం ఒక్కడి కాబట్టి ఒకటన్నా చెప్పొద్దా, ఎవరికి సువర్ణ, ఎవరికి, నీవు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, నువ్వెవరికి సువార్త చెప్తున్నావు, అక్కడికి వెళ్ళి ఈ వాక్యం యొక్క పరిమళ సువాసన నువ్వు విప్పాలి. నువ్వు విప్పితేనే ఆ సువాసన వాళ్ళకి అందుతుంది. నువ్వు ఇంకా గుండెలో పెట్టేసుకుని ఇంక ఇక్కడే పెట్టుకున్నావు అనుకో, ఎవరికి తెలుస్తుంది, ఒకసారి ఆలోచన చేయండి. తెలీదు, నువ్వు విన్నావో ఇక్కడే పెట్టుకుని ఉన్నావో అది ఏమవుతుందో తెలుసా, విత్తనాలు తీసుకుని మూట కట్టి లేకపోతే సీసాలో పెట్టి అలమారలోనో గూట్లోనో పెట్టేసి ఉన్న మొక్క వస్తుందా, రాదు. అది ఆ విత్తనం తీసి ఏం చేయాలి, భూమిలో నాటాలి, మట్టిలోకి వెళ్ళాలి. అది మట్టి అంటే గుండె. నువ్వు చెప్పే మాట, నువ్వు విన్న మాట మూట కట్టుకున్నావు, నువ్వు పట్టుకుని వెళ్ళి ఏం చేయాలంటే బాట వెయ్యాలి. నువ్వు మరియమ్మ గారు చేసిన మాట ఇదే, దేవదాసయ్య గారు చెప్పారని
జోనాథనయ్య గారు చెప్పినటువంటి ప్రసంగాలు ఇవే. మరియమ్మకు గబ్రియలు దేవత చెప్పినటువంటి మాట మొట్టమొదటిది. ఆ మాటను మరియమ్మ గారు ఏం చేసిందట, కడుపులో వాళ్ళు తలపోసుకుంది, కరెక్టే, కడుపులో మూట కట్టుకుందంట. మాట మొట్టమొదటి మాట. రెండోదేంటి, మూట కట్టుకుందంట. ఈ మూట కట్టుకోవడంలో ఎవరున్నారు ఇప్పుడు ఇందులోనూ? యేసయ్య. మాటను ఏం చేసిందామే? బాగా నేర్చుకోండి, చెప్పాలి మీరు. మాటను మూట కట్టుకుంది, గర్భంలో మూట కట్టుకుంది, గుండెల్లో మూట కట్టుకుంది. ఈ మూట కట్టుకున్నటువంటి ఈ మాటను ఏం చేసిందంటే, ప్రభు పుట్టారు, మార్గం వేసేసింది. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మాట మూట అయ్యింది, మూట బాట అయ్యిందంట. మూట ఏమైంది? ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీకు? 3 మాటలు వచ్చాయి. ఇంకేమొద్దా? 7 మాటలు ఉన్నాయి ఇవి. మాట, మూట, బాట. ఈ బాట ఎక్కడ తీసుకెళ్ళిందంట? కోటలోకి తీసుకెళ్ళిందంట. కోట, రాజుగారి కోట అంటే ఎలాగుంటుంది? మొత్తం పట్టణం చుట్టూ కూడా పెద్ద ప్రహారీ గోడ ఉంటుంది అనమాట. అక్కడికి ఏమైంది? కోట అనమాట. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత తోట ఉన్నదంట. కోటలోకి వెళ్ళిన తర్వాత తోట ఉందంట. ఎన్ని అయ్యాయి ఇప్పటికి? 5 అయ్యాయా? ఈ తోట ఎప్పుడైతే ఉందో తోటలో ఏముంటాయి? పళ్ళు ఫలాలు ఉంటాయి. ఉంటాయా? ఆ పళ్ళు ఫలాలు నువ్వేం తినాలనుకున్నావు అవి తినేసంట. ఆ తోటలో ఫలాలు తిన్న తర్వాత ఓట ఒకటి ఉందంట. ఏముంది? ఓట అంటే ఏంటి? నది. ఆ తోటలో నదులు ఉన్నాయి కదా, ఏదైనా తోటలో ఆ నది ఓట అన్నారనమాట దాన్ని. ఆ ఓట ఈ పళ్ళని, తోటలో ఉన్న పళ్ళని తినేసి కడుపు నిండా మళ్ళీ నీళ్ళు కావాలి కాబట్టి ఆ ఓట తాగి అమ్మయ్య అనుకొని కూర్చోవాలంట. అప్పుడు ఏం కావాలి ఇప్పుడు నీకు? పీట కావాలన్నమాట. కూర్చోవడం అంటే పీట. ఈ పీట ఏంటంటే సింహాసనము. నువ్వు ఇక్కడ మాట విని మూట కట్టుకుని బాట వేసి కోటలోకి వెళ్ళి తోటలోకి వెళ్ళి తిని తాగి ఓట తాగి నువ్వు హాయమంటే కూర్చున్నావు ఎక్కడ? దేవుని సింహాసనములు, దేవుని ఒడిలో కూర్చున్నావు నువ్వు. అందుకే యేసయ్య మనకి ఎన్నో మాటలు చెప్పడానికి ఈ లోకానికి వచ్చి మనకి చెప్పేసి ఆయన ఏం చేశారనమాట, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన సింహాసనంలో కూర్చొని. అందుకే జయించువాడిని ఎక్కడ తీసుకెళ్తాడట? ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. అది పీట అంటే అనమాట. ఇప్పుడు చెప్పండి మరి, 3 అయితే బాగానే చెప్పేశారు, 7 దాకా వెళ్ళాలి. ఒక్కసారి చెప్పండి. మొట్టమొదట మాట, మూట, బాట. అక్కడికి 3 అలాగుంచు. అప్పుడప్పుడు కోట ఇలాగ ఎక్కాలన్నమాట. ఆ కోటలోకి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకో 3 వస్తాయన్నమాట. అలా జ్ఞాపకం చేసుకుంటే మనకు గుర్తుంటుందని మీకు చెప్తున్నాను అనమాట. 3 ఇలాగొచ్చాయి. ఇప్పుడు దీపస్తంభంలో ఎన్ని ఉన్నాయమ్మా? దీపస్తంభాలు. దీపస్తంభంలో 7 ఉంటాయి కదా. పెద్ద చర్చి దగ్గర చూడలేదా మనము? దీపస్తంభం 7 ఉంటాయి. నిటారుగా ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇలాగ ఒకటి ఉంటుంది, ఇలాగ ఒకటి ఉండి ఇలాగ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇటేపు ఇక్కడ 3 ఇక్కడ 3 నిటారుగా ఉంటాయి. ఇది ఇప్పుడు అలా జ్ఞాపకం చేసుకోండి. మాట, మూట, బాట, కోట. కోట ఎత్తైన కోట అనమాట అనేది కోట. ఇప్పుడు చెప్పండి, కోటలో ఏముంది? తోట ఉంది. తోటలో ఏముంది? ఓట ఉంది. ఓట్లు అయిపోయిన తర్వాత ఏముంది? పీట ఉంది. ఇది 7 మాటలు కూడా మీరు ఎక్కడ చెప్పినా సరే పెద్ద ప్రసంగం ఇది, పెద్ద ప్రసంగం ఇది. కనుక యేసయ్యను గురించి జోనాథనయ్య గారు 7 మాటలు అలాగే చెప్పి, అయ్యగారు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన అలాగే చెప్పేవారు అనమాట. కనుక ఇది మరి ఇందాకేమో 3 ఎన్నో చెప్పుకున్నాం మనం. ఏంటో మాటలు మరి గుర్తుందో లేదో మరి మీకు. సర్లే, అది అవి కూడా 7 ఉన్నాయి, ఇంచుమించు 7 ఉన్నాయి. అయిపోయినా వర్షం వచ్చిందని మానొద్దు, ఫ్రెండ్స్ వచ్చారని మానొద్దు. చెప్పండి. పేదోడు వచ్చాడని, నా ప్రసంగం నచ్చలేదని, పెద్ద ప్రసంగికుడని, పాస్టర్ గారి మీద కోపగించి మానకూడదు, సంఘం మీద కోపగించి మానకూడదు, మానవద్దు. ఇంకో 3 జరిగాయి. ఒకరోజు మానేస్తేనేమో అది కూడాను, ఒకరోజు మానేస్తే మన బలం తగ్గిపోద్ది, 2 రోజులు మానేస్తేనేమో కుటుంబ బలం తగ్గిపోద్ది, 3 రోజులు మానేస్తేనేమో సమాజంలో కూడా తెలిసిపోతామట మనం ఎలాగున్నాము. అవి 7 మాటలు, మధ్యన వచ్చిన 3 మాటలు,
ఇప్పుడు మళ్ళీ 7 మాటలు. ఈవేళ ఎంత భోజనమో మీకు. మరి ఎంతమంది ఇవన్నీ సేకరించుకున్నారో తెలీదు. ఈ ఆకు మీద వేసిన ఇవన్నీ తిన్నారో లేదో తెలీదు. పాడేసేసారో చుట్టపెట్టి తెలీదు. లేకపోతే సంచలో వేసుకుని ఎక్కడ మా పిల్లడికి వెళ్తామని పట్టుకెళ్తున్నారో తెలీదు. అవన్నీ కూడా దేవుడు మనల్ని దీవించును కాక. ఆమేన్. ఎందుకు వచ్చింది ఈ ప్రసంగం అసలు? మానవద్దు. నాన్నగారు చెప్పిన మాటకే దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఎన్నో అమూల్యమైనటువంటి వజ్రాల్లాంటి మాటలు దైవజనులు మాకు చెప్పగా విన్నాం తండ్రి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మూట కట్టుకొని బాట వేసి అనేక మందికి పరిమళ సువాసన అందించేటటువంటి వారముగా, పోయబడిన పరిమళ తైలముగా ఉండుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ మాటలు విన్నామంటే మా జీవితంలో మార్పులు రావాలి తండ్రి. అట్టి మారిన మనసులుగా మేము ఉండి రెండవ రాకడకు ఆయత్తపరచబడ్డానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న ఏ సతి పరిస్థితి నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.